నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ నియోజకవర్గాల మీద అక్కడున్న రాజకీయ పరిస్థితులు, ఇతర పరిస్థితుల మీద మనం పూర్తిస్థాయి విశ్లేషణ ఇస్తూ ఉన్నాం. రెగ్యులర్గా ఈ విశ్లేషణ చూస్తున్న వారికి ప్రతి నియోజకవర్గం మీద ఒక స్పష్టత వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు చేసిన నియోజకవర్గాల్లో. ఇప్పుడు మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించిన నియోజకవర్గాలు ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఇందులో భాగంగా మొదటగా శ్రీకాకుళం నియోజకవర్గం మీద అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనే అంశాల మీద కొన్ని పాయింట్స్ని మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తా. శ్రీకాకుళం నియోజకవర్గంలో చాలా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆయన శ్రీకాకుళం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పుడే కాదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన చాలా కాలం పాటు మంత్రిగా పనిచేశారు. ఇక్కడ ధర్మాన ప్రసాదరావు ఆయన పెద్దగా విద్యార్హతలు పెద్దగా లేకపోయినా కానీ ఆయన ఒక ఇంటలెక్చువల్ లాగా, ఒక మేధావిలాగా అన్ని విషయాలని ఆయన విశ్లేషిస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రజల్ని కూడా ఆకట్టుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆయన్ని చూస్తే ఈయన ఏదో ఒక పెద్ద ఇంటలెక్చువల్ అన్నట్టుగా ఉంటాడు. అదేవిధంగా ఆయన మాట తీరు కూడా అదేవిధంగా ఉంటుంది. ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర మొత్తానికి తనే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఆయనే మొత్తం ఉత్తరాంధ్ర రిప్రజెంటేటివ్ లాగా ఆ మధ్య అసెంబ్లీలో కూడా ప్రసంగం చేసి అసెంబ్లీ ఉత్తరాంధ్ర మొత్తం అసలు వెనుకబాటుకు గురై ఉన్నది, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, అందుకోసం అని చెప్పి విశాఖపట్నానికి పరిపాలనాపరమైన రాజధాని ఉండాలి అనే ఒక ఆర్గ్యుమెంటు చెబుతూ విశాఖపట్నానికి కనుక పరిపాలనాపరమైన రాజధాని ఇవ్వకపోతే మాకు అసలు ఉత్తరాంధ్రని సపరేట్ చేసేయండి అని చెప్పి ఆయన చాలా గంభీరంగా ఉపన్యాసం చెప్పాడు. దాంతో ఒక రాజకీయంగా ఒక సంచలనం కలిగింది. ఇదేంటి ఈయన ఇంత పెద్ద సీనియరు, ఆయన రాజకీయ కెరియర్లో సగం సంవత్సరాలు ఆయనే మంత్రిగా ఉన్నాడు, చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు కూడా ఆయనే నిర్వహించాడు, ఇంకా ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది అంటాడేంటి? ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది అంటే మరి ఆయన పాత్ర కూడా అందులో ఉంటుంది కదా అని చెప్పి రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. ప్రస్తుతానికి ఏంటి అంటే అక్కడ ధర్మాన ప్రసాదరావు వర్సెస్ గుండా లక్ష్మీదేవి, వీళ్ళిద్దరి మధ్యలోనే అక్కడ నడుస్తుంది రాజకీయంగా. గుండా లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటే ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి. వచ్చే ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు కంటెస్ట్ చేస్తాడా లేదా అనేది ఇంకా తెలియలేదు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అసలు ఎక్కడ తిరగట్లేదు, ఎక్కడా కూడా అందరితో మాట్లాడటం, వాళ్ళని ఏదో ఎన్నికలకి సమాయత్తం చేయటం, ఇటువంటి పనులేమీ చెయ్యటం లేదు అనేది వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. అక్కడ మొత్తం ఆయన రోడ్ల పరిస్థితి, శ్రీకాకుళం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అయితే చాలా అధ్వాన్నంగా ఉన్నది. దానికి సంబంధించి చాలా సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు ఎటువంటి చర్యలు తీసుకోలేదు రోడ్లకు సంబంధించి. ఆ మధ్య ఏదో మీటింగ్లో కూడా చెప్పాడు, రోడ్లు బాగలేవని చెప్పి జగన్ అన్నని మీరు ఏదో వేరే దృష్టితో చూడొద్దు, రోడ్లు లేకపోయినా కానీ మీరు మరొక్కసారి జగన్ అన్నకి ఓటేయాలని చెప్పి అడిగాడు. అంటే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి అనేది ఆయన ఒప్పుకుంటున్న విషయం. అదేవిధంగా శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయటంలో కూడా
ధర్మాన ప్రసాదరావు ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. దాంతో సిటీ డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోయి ఉన్నది అనేది అక్కడ స్థానికులు స్పష్టంగా చెప్తున్నారు. మొత్తం అక్కడ వెలమ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే వైసీపీకి తెలుగుదేశానికి వాళ్ళు 50-50 ఉంటారు. మొత్తం మెజారిటీ ఆ క్యాస్టే ఉన్నా కానీ ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు కానీ లక్ష్మీదేవి కానీ వీళ్ళిద్దరూ కూడా అదే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కావటం వల్ల రెండు పార్టీలలో కూడా వెలమలు ఉంటారు, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటారు. అందువల్ల అక్కడ ఆ పార్టీలో అక్కడ మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో ఈ కులాల వారీగా ఇంకా కొంచెం ఫర్దర్గా చూస్తే మత్స్యకారులు 12% వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రస్తుతం వైసీపీ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అంత ప్రాధాన్యత దక్కట్లేదని, వాళ్ళకి జీవనోపాధి కోసం వైసీపీ ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదనే ఒక భావనలో ఉన్నారు. ఇక్కడ కళింగులు మాత్రం వాళ్ళు వైసీపీ వైపే ఇప్పటికీ ఉన్నారు. అయితే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ కావటం వల్ల పెద్దగా వాళ్ళ మీద ఆ కాన్స్టిట్యున్సీ మీద వాళ్ళ ప్రభావం ఉండదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి రుణాలు ఇచ్చే పథకాన్ని అది కూడా చాలా పకడ్బందీగా అమలు చేశారు. అది ఇప్పుడు తెలుగుదేశానికి కలిసి వచ్చేదిగా కనపడుతుంది. ఇక్కడ మొత్తం ఎన్నికల సందర్భంగా ధర్మాన ప్రసాదరావు ఇచ్చిన హామీలు ఏవి కూడా అక్కడ అమలు చేయలేదు. దానివల్ల ప్రజలు చాలా వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే పర్టికులర్గా ధర్మాన ప్రసాదరావు మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నా కానీ మెయిన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతోటి అక్కడ ప్రజలు ఉన్నారు. అందువల్ల ఏంటి అంటే ఈసారి ధర్మాన ప్రసాదరావుకి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ధర్మాన ప్రసాదరావు అభ్యర్థి అయినా కాకపోయినా, వేరే వాళ్ళని ఎవరినన్నా అభ్యర్థిగా పెట్టినా కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలులే వీస్తున్నాయి. లక్ష్మీదేవికి మాత్రం ఆమెకి మొత్తం అంతా కూడా ఆమె ఇంకా చాలా యాక్టివ్గా తిరుగుతూనే ఉంది. మొత్తం గ్రామాలన్నిట్లో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా ఎన్నికలకి సమాయత్తం చేయటానికి ఆమె చాలా కష్టపడుతూ ఉన్నది. మొత్తం శ్రీకాకుళం నియోజకవర్గంలో మొత్తాన్ని ఓవరాల్గా చూస్తే ధర్మాన ప్రసాదరావు మీద ఇంకా ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారికి మీరే కంటెస్ట్ చేయాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నాడు. కానీ మరి ఆయన కంటెస్ట్ చేస్తాడో లేదో తెలీదు. ధర్మాన ప్రసాదరావు కంటెస్ట్ చేస్తే ఏదైనా టైట్ ఫైట్ ఉండటానికి అవకాశం ఉంటుంది. ధర్మాన ప్రసాదరావు కంటెస్ట్ చేయకుండా వేరే క్యాండిడేట్ని ఎవరినన్నా పెడితే మాత్రం అక్కడ వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీ గెలవటానికి అవకాశం ఉంటుంది. ధర్మాన ప్రసాదరావు కూడా ఇప్పటివరకు గెలిచిన ప్రతిసారి కూడా చాలా స్వల్ప మార్జిన్తోనే గెలిచాడు. లాస్ట్ టైం కూడా ధర్మాన ప్రసాదరావు ఓడిపోయి ఉండేవాడు, చాలా తక్కువ మార్జిన్ తోటే గెలిచాడు. జనసేన దాదాపుగా 5% ఓట్లు చీల్చేసింది. అందువల్ల ధర్మాన ప్రసాదరావు గెలిచాడు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ 5% ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ కావటానికి, తెలుగుదేశం క్యాండిడేట్కి ట్రాన్స్ఫర్ కావటానికే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంగా చూసుకున్నా, మిగిలిన విషయాలన్నింటిలో కూడా చూసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీకి ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎడ్జి ఉండేలాగా కనపడుతుంది. మరిన్ని నియోజకవర్గాల్ని విశ్లేషించేందుకు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.